ఈ వీడియో మీకు అర్థం అవ్వాలనుకుంటే పార్ట్ 3 వీడియో ఉందండి. పార్ట్ 3 వీడియోని మీరు చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. అంటే ఇది కంటిన్యూషన్ వీడియో. ఈ కంటిన్యూషన్ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతది మనం ఏం మాట్లాడుతున్నాం అనేది టాపిక్ ఇక్కడ. సో ఇప్పుడొచ్చి మనం బెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వచ్చి వుడ్ షేవ్ గురించి చెప్తున్నాను నేను. సో వుడ్ షేవ్ వల్ల వచ్చిన నష్టం అదే చెప్పాను అనేది లాస్ట్ వీడియోలో. అది మనం రకరకాలుగా తీసుకొచ్చినాం అనుకోండి లోకల్ షాప్ నుండి. లోకల్ షాప్‌లో మంచిగా దొరుకుతది. అక్కడ మంచిగా దొరికితే తీసుకోండి. మంచిగా లేదు అది ఏదైనా స్మెల్ వస్తుంది, అక్కడ ఘాటైన స్మెల్ వస్తుందంటే అది కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయి. అది వాడకూడదు. నా సజెషన్ ఏంటంటే, అంటే ఒకటేలాగా ఉండాలి అనుకుంటే ఒకటి పెట్ షాప్‌లో ఉన్న వుడ్ షేవ్ అన్నా కొనుక్కోండి. లేకపోతే కాన్కోమ్‌నన్నా వాడండి. బెడ్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. అది ఇది కాదు నేను రైసెస్‌కి వాడతానంటే దానా ఉంటది కదండీ! వరి పొట్టు ఉంటది కదా! వరి పొట్టును కూడా మనం బెడ్డింగ్‌గా వాడుకుంటాము. కానీ దానివల్ల అంటే ఒక సింగిల్ హామ్స్టర్ పెంచే వాళ్ళకి అది ఏం పెద్ద ప్రాబ్లమ్ చేయదు. ప్రతి వారం క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల దానివల్ల కాకపోతే డస్ట్ అనేది ఉంటది అందులోన. అది వాడినప్పుడు ఏంటంటే డస్ట్ రావడము, మనకు అక్కడ పడిపోవడము అలా జరుగుతది. లేదన్నా మాకు మంచిగా దొరుకుతుంది డస్ట్ అంటే రైసెస్‌కి మంచిగా దొరుకుతుంది. మేము పెట్టుకోగలము అంటే మాదైతే మీకు మెయింటెనెన్స్ ఉండదు. మీకు దగ్గరలో ఉన్న ఏమంటారు రైస్ మిల్ దగ్గరికెళ్తే అక్కడ తీసుకోవచ్చు. నేనైతే నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే ఆల్మోస్ట్ నాకొక ఈ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5, 6 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే ఎట్లా ఏమేం చేసి నేను ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎలాంటి పొజిషన్ నుంచి బయటకొచ్చాను. ఇప్పుడేం వాడుతున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్ మీద మీకు చెప్తున్నాను ఇది. ఇప్పుడేంటంటే కాన్కోమ్ అనేది ఉంటదనమాట. కాన్కోమ్ అనేది ఉంటది. మన ఏమంటారు మొక్కజొన్న ఉంటదండి. మొక్కజొన్న కండిని కట్ చేసి క్రష్ చేసి గ్రెయిన్స్ లాగా చేస్తారనమాట. అది కాన్కోమ్ అంటారు. సో అది ఏసుకోవడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ ఉండదు. క్లీనింగ్ కోసం ఈజీగా ఉంటది. మీరు 1, 2 హామ్స్టర్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే అది ఎక్కువ రోజులు వస్తది. అది ఏదైనా సరే వాటర్ పడిందంటే చెడిపోతుంది. సో కాబట్టి మనం వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కాన్కోమ్ ఫస్ట్ ఉండాలి. కాన్కోమ్ తర్వాత వాటర్ బాటిల్ కూడా ఉండాలి. కంపల్సరీ హామ్స్టర్‌ని కొంటే కంపల్సరీ పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి యాక్వేరియం సరిపడా యాక్వేరియం గానీ, సరిపడా కేజ్ గానీ, తర్వాత బెడ్డింగ్ మెటీరియలు ఏదైతే మనం చెప్పినామో ఆ బెడ్డింగ్ మెటీరియలు లేదా దాంతో పాటు వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ పెట్టాలి. సపోజ్ ఇప్పుడు వాటర్ బాటిల్ లీక్ అవుతుందనుకోండి. లీక్ అవ్వడం అంటే ఏముండదండి. వాటర్ బాటిల్ ఏముంటదంటే వాటర్ బాటిల్ నిప్పెల్లో ఒక బాల్ ఉంటది. అదేంటంటే గ్రావిటీ మీద బేస్ అయ్యి పనిచేస్తుంటది. సో ఎలా అంటే మీరు నిలబెట్టినప్పుడు వాటర్ బాటిల్‌ని ఆ బాల్ వచ్చి ఏదైతే నిప్పెల్ ఉందో ఆ నిప్పెల్లో అడ్డంగా ఉంటదనమాట. అది ఎప్పుడైతే హామ్స్టర్‌ని ఆ బాల్‌ని లిక్ చేస్తుంది నాలుకతో అప్పుడు ఆ బాల్ పైకెళ్ళి వాటర్ లోపలికి వస్తాయి. మీరు ప్రాపర్‌గా కానీ వాటర్ బాటిల్‌ని ఫిక్స్ చేయలేదనుకోండి కేజ్‌లో ఆ బాటిల్ అనేది బాల్ అనేది పక్క జరిగి వాటర్ అనేది డ్రాప్‌గా లీక్ అయ్యి కింద బెడ్డింగ్ తడిసిపోయిద్ది. బెడ్డింగ్ తడిసిపోతే మనం చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఫస్ట్ బెడ్డింగ్‌ని మార్చాలి. అది తడిసిపోయింది కదా అట్లనే పెట్టుకోకూడదు.